అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయా? అవుననే సమాధానం వినబడుతుంది తాజాగా జరుగుతున్నటువంటి ఉదంతాలు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే హెజ్బుల్లా స్థావరాలపైన ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంటే, ఓవైపు ఇరాన్ పైన దాడికి కలిసి వస్తుంది బ్రిటన్. సో అమెరికా ఇజ్రాయెల్తో జత కట్టినటువంటి బ్రిటన్ ఇప్పటికే అమెరికా తమలో దేశంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను కూడా వాడుకోవచ్చని కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇక బ్రిటన్ బాటలోనే జర్మనీతో పాటుగా ఫ్రాన్స్ వంటి యూరప్ కంట్రీస్ అన్ని కూడా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇరాన్ దాడులకు ఖండిస్తున్నాయి గల్ఫ్ దేశాలు. కువైట్తో పాటుగా ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, అదేవిధంగా బెహ్రెయిన్, జోర్డాన్ విదేశాంగ మంత్రులు అత్యవసరంగా భేటీ కాబోతున్నారు. ఇరాన్కు గట్టి బుద్ధి చెబుతామని కూడా వారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్గా ప్రారంభమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు. ఇజ్రాయెల్కు అమెరికా సపోర్ట్ ఇవ్వడం, ఓవరాల్గా అమెరికా రంగంలోకి దిగిన తర్వాత ఇరాన్ పైన దాడులను తీవ్రతరం చేయడం, ఖమేనీని మట్టుబెట్టడం, ఇలాంటి పరిస్థితులు వెళ్ళినటువంటి నేపథ్యంలో తాజాగా గల్ఫ్ దేశాలతో పాటుగా పాశ్చాత్య దేశాలు, మరీ ముఖ్యంగా యూరప్ దేశాలు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భారీ వరకు కూడా అంటే గల్ఫ్ దేశాలతో పాటుగా యూరప్ దేశాలన్నీ కూడా ఇరాన్కు వ్యతిరేకంగానే పావులు కదుపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. హెజ్బుల్లా స్థావరాలని ప్రధానంగా టార్గెట్ చేస్తుంది ఇజ్రాయిల్. హెజ్బుల్లాలో ఉన్నటువంటి స్థావరాలు, మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద వ్యతిరేకితమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి, మరి ముఖ్యంగా వేర్పాటువాద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి స్థావరాలనే ప్రధాన లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇరాన్ పైన దాడికి బ్రిటన్ కూడా ఓకే చెప్పడంతో ఏదైతే వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నాయో, అంటే మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే యూరప్ కంట్రీస్లో బ్రిటన్ అత్యంత కీలకమైనది. బ్రిటన్లో ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ బేస్లు ఉన్నాయో ఇప్పుడు అమెరికా యూజ్ చేసుకునేందుకు అనుమతినిచ్చింది బ్రిటన్. ఈ రకంగా అమెరికాతో పాటుగా ఇజ్రాయిల్, ఈ రెండు దేశాలు ఇరాన్ పైన చేస్తున్నటువంటి దాడికి, ఇరాన్ పైన చేస్తున్నటువంటి యుద్ధానికి బ్రిటన్ మద్దతు పలికినటువంటి పరిస్థితి. అమెరికా తమ యొక్క ఎయిర్ బేస్లను ఉపయోగించుకోవచ్చు అనేది మాత్రం తాజాగా బ్రిటన్ చేసినటువంటి ప్రకటన. బ్రిటన్తో పాటుగా జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా అదే బాటలో పయనిస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఇక్కడ క్లియర్ కట్గా కనబడుతుంది, బ్రిటన్తో పాటుగా జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు యూరప్లో అత్యంత శక్తివంతమైనటువంటి దేశాలు. ఈ దేశాలు పూర్తి స్థాయిలో అమెరికా, ఇజ్రాయెల్కే మద్దతు పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఈ దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను ఇప్పుడు అమెరికా యూజ్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అమెరికా, బ్రిటన్తో పాటుగా జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ల నుంచి పూర్తి స్థాయిలో ఇరాన్ పైన దాడి చేసేటువంటి పరిస్థితులు మరింత సులభతరం కావచ్చు. ఈ ఎయిర్ బేస్లను వీటిని వినియోగించుకునేందుకు అమెరికాకి ఇవి మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో బాహాటకంగానే మేము కూడా యుద్ధంలోకి దిగాం అనేటువంటి సంకేతాలు ఇవ్వకనే ఇస్తున్నాయి యూరప్ దేశాలు. మరోవైపు గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రులు అత్యవసరంగా సమావేశమైనటువంటి విజువల్స్ను కూడా మనం చూస్తున్నాం. యూటీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. ఏదైతే గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు చర్చలకు సంబంధించినటువంటి అంశం. గల్ఫ్ దేశాలు ఉన్నటువంటి కువైట్తో పాటుగా ఖతార్, అదేవిధంగా సౌదీ అరేబియా, యుఏఈ, బెహ్రెయిన్, జోర్డాన్ విదేశాంగ శాఖ మంత్రులు అత్యవసరంగా భేటీ అవ్వడం జరిగింది. గతంలో మనం చూసుకున్నాం, గతం వారం రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్కి సంబంధించి మరి ముఖ్యంగా ఇరాన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఎంటర్ అయినటువంటి వెంటనే ఇరాన్ పక్కనే ఉన్నటువంటి గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడడం జరిగింది. కువైట్తో పాటుగా ఖతార్, సౌదీ అరేబియా, మరి ముఖ్యంగా యుఏఈకి సంబంధించి, బెహ్రెయిన్కి సంబంధించి, జోర్డాన్కి సంబంధించినటువంటి దేశాలపైన, ఆ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్లపైన దాడి చేయడం జరిగింది. అమెరికా ఎయిర్ బేస్లకు సంబంధించినటువంటి వాటిపైన దాడి మాత్రమే కాదు, ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఏదైతే చమురు నిల్వలు కానివ్వండి, పోర్టులకు సంబంధించి కానివ్వండి, ఈ దేశాల్లో ఉన్నటువంటి వారి సొంత ఆస్తులపైన కూడా దాడులు చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల ముందు నుంచి ఇరాన్ చర్యలను ఖండిస్తూనే ఉన్నటువంటి పైన ఇరాన్కి, ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం ఉంటే ఆ రెండు దేశాలు తేల్చుకోవాలి, లేదా ఇరాన్కి, అమెరికాకి మధ్య యుద్ధం ఉంటే ఆ దేశాలు తేల్చుకోవాలి. కానీ పక్కనే ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్ల మీద దాడి చేస్తే ఆయా దేశాల మీద దాడి చేసినట్లుగా భావించాల్సి వస్తుందనేది మాత్రం గల్ఫ్ దేశాలు ముందు నుంచి హెచ్చరించినటువంటి పరిస్థితులే కనబడ్డాయి. అట్ ద సేమ్ టైం గల్ఫ్ దేశాలకు అత్యంత కీలకమైనటువంటి జలసంధి హుర్ముజ్ జలసంధి. దీన్ని కూడా ఎక్కడికక్కడ మూసివేసింది ఇరాన్. అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి చమురు నిల్వలు కానివ్వండి, ఎగుమతులు దిగుమతులకి సంబంధించి కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా 30% ఎగుమతులు దిగుమతులు సాగేటువంటి జలసంధిని
ఇరాన్ తన ఆధీనంలో పెట్టుకొని సో దాన్ని ఎక్కడికక్కడ బంద్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వల భారీ స్థాయిలో తగ్గిపోయేటువంటి పరిస్థితులు, డిమాండ్ మరింత పెరిగే ఛాన్స్, ధరలు పెరిగేటువంటి ఛాన్స్, ఈ గల్ఫ్ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలపైన కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా గత కొన్నేళ్లుగా పావులు కదుపుతుంది. ఏదైతే హార్ముజ్ జలసంధి ఉందో దాన్ని ఇరాన్ చేతుల్లో నుంచి తీసేసి యుఏఈకి అప్పగించడం, ఇది అమెరికా యొక్క వ్యూహాత్మకమైనటువంటి కార్యాచరణ. కానీ ఇరాన్ ముందు నుంచి అడ్డుకుంటూనే ఉన్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే ప్రారంభమైంది తాజాగా ఉన్నటువంటి యుద్ధం కూడా. సో తాజాగా గల్ఫ్ దేశాల విదేశాంగ శాఖ మంత్రులు భేటీ అయినట్లుగా తెలుస్తుంది. వీరు కూడా ఒక రకంగా ఇరాన్కు వ్యతిరేకంగానే పావులు కదుపుతున్నారు. సో కువైట్తో పాటుగా ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, అదేవిధంగా బహ్రెయిన్, జోర్డాన్ విదేశాంగ మంత్రులు కూడా భేటీ అయ్యారు. సో ఇరాన్కి మరి ముఖ్యంగా ఇజ్రాయెల్కి అమెరికాకి మధ్య సాగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ఇరాన్కి గట్టిగా బుద్ధి చెబుతామని కూడా వీరు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు, ఇరాన్ చర్చలకు సిద్ధమైన, తాము మాత్రం యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరో 10-15 రోజులు అంటే వారం 2 వారాల పాటు ఈ యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధం పూర్తి స్థాయిలో ఫినిష్ అయిందని మేము ఇప్పట్లే చెప్పట్లేదు. అంటే యుద్ధం ముగింపు అనేది మాత్రం ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా దగ్గర నుంచి ఎక్కడ రానటువంటి పరిస్థితి, అలాంటి సంకేతాలు కూడా కనబడేటువంటి పరిస్థితి. సో ఇరాన్కి సంబంధించినటువంటి అత్యంత కీలక నేత ఖమేనీ మృతి తర్వాత కూడా సో అమెరికా, ఇజ్రాయెల్ ఎక్కడ తగ్గనటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఇరాన్కి గట్టిగా అంటే ఇరాన్ని ఆర్థికంగా కోలుకోలేనటువంటి సిచ్యువేషన్కి తీసుకువెళ్ళి ఇరాన్ ఇప్పట్లో బాహాటకంగా పక్క దేశాలపైన దాడికి యత్నించేటువంటి పరిస్థితులకి ఆలోచన కూడా చేయకుండా ఈ రెండు దేశాలు భారీగా ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ పైన, రక్షణ మూలాలపైన, ఇరాన్కు ఉన్నటువంటి రక్షణ స్థావరాలపైన గట్టిగా దాడులకి తెగబడుతున్నటువంటి పైన. సో ఒకవేళ ఇరాన్లో ఇప్పుడు కొత్త నాయకత్వం తెర మీదకి వచ్చిన గల్ఫ్ దేశాలతో పాటుగా యూరప్ దేశాలకు వీటికి సంబంధించి భారీగా ప్రతిఘటించేటువంటి పరిస్థితులు లేకుండా చేస్తున్నాయి ఇజ్రాయెల్తో పాటుగా అమెరికాకి సంబంధించినటువంటి సైన్యాలు. ఓవరాల్గా గల్ఫ్ దేశాలు, ప్రజెంట్ యూరప్ దేశాలు, ఈ రెండు దేశాలు కూడా అమెరికా, ఇజ్రాయెల్ వైపే మద్దతు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్కు మాత్రం మద్దతు చాలా తక్కువగానే కనబడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా సో వ్యూహాత్మకంగానే ఒకవైపు చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవైపు భారత్ కూడా తటస్థంగా ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా సుస్పష్టంగా అయితే కనబడుతున్నాయి. సో గతంలో మాదిరి తటస్థ వైఖరినే అవలంబించేటువంటి విధానం మాత్రం భారత్ అవలంబించే ఛాన్స్ కనబడుతుంది. సో ఇరాన్ దాడులను కూడా యూరప్ దేశాలు, మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి అనేక కారణాలు కూడా మనం ఇప్పటివరకు చూసాం. సో ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల విదేశాంగ శాఖ మంత్రుల తాజా భేటీ మాత్రం అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్కి మరింత కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా యూరప్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లను అమెరికా యూజ్ చేసుకుంటే మాత్రం ఇరాన్ పైన మరింత ఎక్కువ దాడులకి తెగబడేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి.